హలో గైస్, ఐఎమ్ రాజు. మీరు చూస్తున్నారు బాక్స్ ఆఫీస్ ముచ్చట్లు తెలుగు. దివ్య దృష్టి 2 hours రన్ టైమ్ తో వచ్చిన మూవీ ఇప్పుడు ఎలాగుందో చూద్దాం. ఈ మూవీలో ఈషా చావ్లా, సునీల్ అలాగే కమల్ కామరాజు నటించడం జరిగింది. ఈ మూవీ బేసిక్ లైన్ వచ్చేసరికి ఈషా చావ్లా వాళ్ళ సిస్టర్ సూసైడ్ చేసుకొని చనిపోవడం జరుగుతుంది. దీన్ని పోలీసులు కూడా కన్ఫర్మ్ చేస్తారు, మీ సిస్టర్ ది సూసైడ్ అని. కానీ ఈషా చావ్లా మాత్రం నా సిస్టర్ ది సూసైడ్ కాదు, ఎవరో కావాలని చంపేసి దీని సూసైడ్ కింద పోర్ట్రేట్ చేస్తున్నారు. ఆ కిల్లర్ నేను ఎలాగైనా పట్టుకుని తను చంపేస్తాను అని శపథం చేస్తుంది ఈషా చావ్లా. ఈషా చావ్లాకి అలాగే వాళ్ళ సిస్టర్ కి హెల్త్ ప్రాబ్లం ఉంటుంది. అదేంటంటే వాళ్ళకి చూపు మందగించే వ్యాధి అనేది ఉంటుంది. ఏజ్ పెరిగే కొద్దీ ఆ వ్యాధి మరింత ముదిరి వాళ్ళ కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుంది. ఆ కారణంతోనే వాళ్ళ సిస్టర్ కూడా కంటి చూపు పోవడం వల్లనే సూసైడ్ చేసుకుందని పోలీసులు చెప్పడంతో తన సిస్టర్ ఎంతగానో బాధపడి ఆ కిల్లర్ ని పట్టుకోవాలని చూస్తుంది. చివరికి ఆ కిల్లర్ ని హీరోయిన్ పట్టుకుందా లేదా అనేది మూవీలో చూపించడం జరుగుతుంది. సో ఈ మూవీని ఫ్యామిలీతో చూడడం కూడా కరెక్ట్ కాదండి, ఫ్యామిలీతో చూసే అంత సినిమా అయితే కాదు. ఈ మూవీలో ఈషా చావ్లా గారే మెయిన్ పర్ఫార్మెన్స్ అండి. అలాగే సునీల్ గారు కూడా బాగా పర్ఫార్మ్ చేశారు. అలాగే కథలో గ్రిప్ లేదండి, స్టోరీ చెప్పే విధానం బాలేదు. ఈ మూవీని ఒక థ్రిల్లర్ లాగా తీద్దాం అనుకున్నారు కానీ అసలు థ్రిల్ అయితే కలగదండి, బోర్ కొట్టేస్తుంది మూవీ. ఫైనల్ గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 2 అండి. సరదాగా ఒక మూవీని చూద్దాం అనుకుంటే చూడండి తప్ప ఎక్కువగా ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.